హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ 1856 ఏం చెప్తా ఉందంటే కనుక ఎవరైనా ఒక స్త్రీ ఈరోజు భర్త చనిపోతే ఇంకా బ్రతికి ఉందంటే ఆ యొక్క స్త్రీ మరొక వివాహం చేసుకుందంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? విడో రీమ్యారేజ్ యాక్ట్ అని 1856లో లార్డ్ డల్హౌసీ అనే ఆయన, ఆ తర్వాత ఆయన సక్సెసర్గా వచ్చిన లార్డ్ కన్నింగ్హమ్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తులు ఏం చేశారో తెలుసా? భారతదేశంలో క్రైస్తవ స్త్రీలు భర్త చనిపోతే మరలా వివాహం చేసుకోవచ్చని వారే ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చారు. అమెరికన్ మెథడిస్ట్ మిషనరీ, ఆమె పేరు ఈసబెల్లా థోబోర్న్. ఈమె 18th 19th సెంచరీలో విమెన్ షుడ్ స్టడీ, భారతదేశపు స్త్రీలు కూడా చదవాలి అని ఈమె ఒక చట్టాన్ని తీసుకుని రావడంలో చాలా ప్రాముఖ్యంగా పనిచేసింది. ఈమెతో పాటు అదే సమయంలో పండిత్ రమాబాయి పనిచేసింది. మరో పక్కన విలియం కేరీ గారు సినెట్ ఆఫ్ సెరంపూర్ అనే యూనివర్సిటీ పెట్టి 19th సెంచరీలో ఆయన ఏం చెప్పారు తెలుసా? స్త్రీలు కూడా చదువుకోవాలి, బాలికలు కూడా చదువుకోవాలనేటువంటి ఆ యొక్క చట్టాన్ని తీసుకురావడానికి ఈయన చాలా కృషి చేశాడు. అంతేకాదు చదువుని వారికి హాస్టల్ని కూడా ఫ్రీగా అందింపజేశాడు.